शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। आइए नाजरीन, डालते हैं इस खबर पर एक नज़र। नए साल के तनाज़ीर में मंशियात पर खुसूसी चेकिंग। महबूबनगर टाउन की हुदूद दुकानों और अहम इलाकों में नारकोटिक डॉग रुद्रा के साथ महबूबनगर जिला एसपीडी जानकी के हुक्म पर आईपीएस वन टाउन पुलिस स्टेशन के इंस्पेक्टर अपैया और अमले ने पीर 31 जुलाई को मंशियात पर काबू पाने के एक हिस्से के तौर पर खुसूसी चेकिंग की। इन चेकिंग के दौरान पान शॉप्स, दीगर अहम चौराहों पर वाक़ दुकानों और वन टाउन थाने के हुदूद में भारी ट्रैफिक वाले इलाकों में मंशियात की गैर कानूनी ज़ख़ीरा अंदोज़ी और फ़रोख्त की मुकम्मल चेकिंग की गई। दौरान चेकिंग नारकोटिक डॉग रुद्रा की मदद से दुकानों और अतराफ के इलाकों की मुकम्मल चेकिंग की गई। पुलिस का कहना है कि ये चेकिंग नए साल की तकरीबात के दौरान मंशियात के इस्तेमाल में इजाफे को रोकने के लिए एहतियाती इक़दाम के तौर पर की गई। इस मौके पर खिताब करते हुए इंस्पेक्टर अपैया ने खबरदार किया कि नशा आवर आशिया के फ़रोख्त, ज़ख़ीरा अंदोज़ी और इस्तेमाल में मालूस अफराद के खिलाफ सख्त कानूनी कार्रवाई की जाएगी। इन्होंने आवाम को नशा आवर आशिया से दूर रहने और नए साल को पुरअमन तरीके से मनाने का मशवरा दिया और अगर किसी को मशकूक नजर आए तो फौरी तौर पर पुलिस को इत्तला दें। शाह न्यूज़ चैनल को शेयर और सब्सक्राइब करना ना भूलें। టౌన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిసెంబర్ 31 మరియు 2026 జనవరి 1 సందర్భంగా గౌరవ ఎస్పీ మేడం ఆదేశాల మేరకు ఈరోజు టౌన్లో వాహనాల తనిఖీ మరియు మనకు చారిత్రాత్మక ప్రదేశాలైనటువంటి మరియు ఇంపార్టెంట్ ప్రదేశాలైనటువంటి ట్యాంక్ బండ, రామయ్య బౌలి, అదేవిధంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ముఖ్యంగా క్లాక్ టవర్, రామ్ మందిర్ చౌరస్తా, పాన్ చౌరస్తా మరియు పుట్నాలపట్టు ఏరియా ఇవన్నింటిలో కూడా డాగ్ స్క్వాడ్తో ఏమన్నా మత్తు పదార్థాలకు సంబంధించిన పదార్థాలు ఎవరన్నా కన్జ్యూమ్ చేసినా లేదా వాటిని ఏమైనా సేల్ చేస్తారని అనుమానం ఉన్న షాపులలో తనిఖీలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ చైనా మాజాలన్నీ అమ్మడం వల్ల ఎన్విరాన్మెంట్ కూడా పొల్యూటెడ్ అవుతుంది కాబట్టి బతాంగ షాపులను కూడా తనిఖీలు చేయడం జరిగింది. ఎవరైనా కానీ ఈ చైనా మాజాలు అమ్మినట్టయితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డిసెంబర్ 31 సందర్భంగా ఎటువంటి మత్తు పదార్థాలు సేవించి మరియు అదేవిధంగా ఆల్కహాల్ తీసుకొని నైట్ పూట డ్రైవింగ్ చేయకూడదని 12 గంటల తర్వాత ఎవరైనా రోడ్లపైకి వచ్చినట్టయితే వాహనాలతో తనిఖీలతో పాటుగా డ్రంక్ డ్రైవ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యక్షంగా ఆ రోజు ఎస్పీ మేడం గారు అన్ని టౌన్లో ఉన్నటువంటి అన్ని కూడల్లోని పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వెహికల్ చెకింగ్ జరుగుతుంది. కాబట్టి యూత్ అందరూ కూడా వారి ఇళ్లలోనే ప్రశాంతంగా డిసెంబర్ 31 మరియు జనవరి 1 వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పాలమూరు ప్రజలందరికీ మరొకసారి నూతన సంవత్సరం మరియు డిసెంబర్ 31 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.